సో ఓట్ అప్పీల్ చేసుకోవడానికి థర్డ్ టాస్క్ అయితే పెట్టేశారు. మార్నింగ్ జరిగిన టాస్క్‌లో విన్నర్స్ ఎవరు ప్రకటించలేకపోయింది మన ప్రేరణ. సంచాలకుగా పూర్తిగా ఫెయిల్ అయ్యేసరికి మూడో టాస్క్ అయితే పెట్టేశారు మన బిగ్ బాస్. సో ఒక చిన్న సర్కిల్ లాగా ఏసి సో ఒకరినొకరు తోసుకోమని చెప్పన్నారు. ఎవరైతే ఆ సర్కిల్‌లో నుంచి బయటకెళ్ళిపోతారో వాళ్ళైతే ఓడిపోతారు. సో లాస్ట్‌కి మన నబీల్ అండ్ విష్ణుప్రియ అయితే ఆ సర్కిల్ లోపలే ఉండి ఈ టాస్క్ అయితే గెలుచుకున్నారు. సో విష్ణుప్రియ అండ్ నబీల్‌ని ఏకాభిప్రాయంతో ఎంచుకోమన్నప్పుడు విష్ణుప్రియ నబీల్‌కి అయితే ఛాన్స్ ఇచ్చింది. నబీల్ అయితే ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నారు. ఇక నెక్స్ట్ చెప్పాను కదా, ప్రతిరోజు ఒక సెలబ్రిటీని తీసుకొస్తారు. సెలబ్రిటీస్ అంటే మరీ మీరు హీరో రేంజ్లో ఊహించుకోవద్దండి. నార్మల్గా చిన్న చిన్న సెలబ్రిటీస్నే టీవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే పిలిచి సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. ఈ 1 వీక్ అలా సెలబ్రిటీస్తో కంటిన్యూ చేసి నెక్స్ట్ వీక్ పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్లో ఒక గెస్ట్ని తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈరోజు వంటల ప్రోగ్రామ్ చేయిద్దామని చెప్పనేసి ఒక చెఫ్ని అయితే తీసుకొచ్చారు. చెఫ్ని తీసుకొచ్చి వంటలు బాగా ఆయన దగ్గర చేయించి హౌస్ మేట్స్ అందరికీ వనభోజనాల్లాగా పెట్టిద్దామని చెప్పనేసి ఫిక్స్ అయ్యారు. సో ఒక రకంగా ఇది ఒక ప్లస్ పాయింట్ హౌస్ మేట్స్కి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తింటారు కాబట్టి మాట్లాడేదానికి, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. ఆయన మామూలు ఎంటర్టైన్ చేయట్లేదు. సో ఆయన బిగ్ బాస్ డైలీ చూస్తున్నట్లున్నట్టు ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ మీద జోక్స్ క్రాక్ చేస్తున్నారు, పంచులు వేస్తున్నారు, మామూలుగా ఆడుకోవట్లేదు. సో ఈయన మనందరికీ తెలిసిందే. సో నార్మల్గా చాలా టీవీ షోస్లో వాటన్నింటిలో కూడా కుకింగ్ చెఫ్గా ఈయన వస్తూ ఉంటారు. సో ఆయన్ని తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రాంలో పెట్టి ఎంటర్టైన్ చేద్దాము అని చెప్పనేసి ఆ థాట్కే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఖచ్చితంగా బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.